రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో ఊరికి సర్పంచ్ అట్లా కొన్నొద్దుల కిందటనే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయిండు తెలంగాణలో. ఇక ఈ ఐదేండ్ల పదవి కాలం ముగిసి సర్పంచులు కూడా మాజీ సర్పంచులు అయినరు. ఇన్నొద్దులు సర్పంచ్ సాబు అని పిలిపించుకున్న వాళ్ళంతా ఇప్పుడు మాజీ సర్పంచ్ అని పిలిపించుకోబోతున్నారు. మరి ఈ ముచ్చటేందో పురాగరుసుకొని రాపోండి. రేపటి కాంచెలి ఊళ్ళల్లో సర్పంచులు పెత్తనం చేసుడు కాదు, స్పెషల్ ఆఫీసర్లదే పెత్తనమాట. ఏ ఊళ్ళకు ఏ అధికారులను పంపియాలి అని ఇప్పటికే అన్ని పనులు ఒడగొట్టిరట సర్కారోళ్ళు. ఇక ఈ నొద్దులు సర్పంచ్ ఉప సర్పంచ్లకు ఉన్న చెక్కు పవరు ఇప్పటి కాంచెలి స్పెషల్ ఆఫీసర్లకు గ్రామ కార్యదర్శికి కల్పిస్తారట. అట్లనే ఈ నొద్దులు ఏమేమి చేసిర్రో, సర్కారు నుంచి ఎన్ని నిధులు వచ్చినాయో, గ్రామ పంచాయతీకి ఎన్ని ఖర్చులు పెట్టిర్రో, ఏం బిల్లులు ఉన్నాయో గసంటి రికార్డులను కార్యదర్శికి అప్పజెప్పమని కూడా చెప్పిర్రు. ఎవరన్నా అప్పజెప్పకుండా అవినీతిని దాచిపెడదామని చూస్తే చర్యలు తీసుకుంటాం అని కూడా వార్నింగ్ ఇచ్చిర్రు సర్కారోళ్ళు. అయితే గీ 5 ఏళ్లలో చాలా పనులు చేసినాం. సర్కారు నుంచి నిధులు రాకపోయినా కూడా సొంత పైసలు పెట్టుకొని అభివృద్ధి చేసినాం. వాటికి బిల్లులు కూడా రాజే. 2 ఏళ్ల కరోనాలో శానిటేషన్ అని, సాఫ్ సఫాయి అని చాలా కార్యాల కోసం బగ్గనే ఖర్చు పెట్టుకున్నాం జేబుల నుంచెల్లి. అప్పుల పాలై జీవి తీసుకున్నోళ్ళు కూడా ఉన్నారు కొందరు సర్పంచులు. రావాల్సిన బిల్లులను ఇయ్యనన్నా ఇయ్యుర్రి, లేకపోతే పదవీ కాలం అన్నా పొడిగించుర్రి అని మస్తుగా నిరసనలు చేస్తున్నారు సర్పంచులు. అటు కేటీఆర్ అన్న కూడా గిదే మాట అంటున్నాడు. అయితే మీ సర్కారు ఉన్నప్పుడే బిల్లులు ఇవ్వకుండా గిప్పుడు పొడిగించమంటున్నావా అని గరమైతున్నారు చెయ్యి పార్టీలు. ఇక మరి సర్పంచ్ ఎలక్షన్లకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, ఎలక్షన్లు ఎన్నడైతాయో తెలియదు కానీ గప్పటి దానికనైతే స్పెషల్ ఆఫీసర్లే ఊరికి పెద్ద మనుషులు అన్నట్టు. కానీ ఊళ్ళల్లో ఏదైనా పంచాయతీలు అయితే అందరూ సర్పంచ్ తానుకో పెద్ద మనుషుల తానుకో పోతారు కానీ కార్యదర్శి దగ్గరికి స్పెషల్ ఆఫీసర్ల దగ్గరికి పోరు కదా. అధికారం అయిపోయినా కూడా మళ్ళొక సర్పంచ్ వచ్చే వరకు ఇప్పుడు ఉన్నోళ్ళే సర్పంచి అని అనబట్టిర్రు పల్లెటూరి పబ్లిక్.